ఏసీబీకి చిక్కిన జగిత్యాల డిటిఓ 22,000 లంచం తీసుకుంటుండగా పట్టివేత. మరో 3 వారాలలో పదవి విరమణ. రిటైర్మెంట్ కూడా 3 వీక్స్లోనే ఉంది. 3,000 తీసుకుంటూ పట్టుబడిన మహబూబ్నగర్ జిల్లా ఏఈ. సో బద్రు నాయక్, మహమ్మద్ ఫయాజ్ వీళ్ళిద్దరూ 3వ తారీఖు ఒకళ్ళు, 4వ తారీఖు ఒకళ్ళు పట్టుబడ్డారు ఏసీబీకి. సో 35,000 డాక్యుమెంట్స్ లేని ఒక వెహికల్స్ నుంచి 35,000 డిమాండ్ చేసిన ఈ బద్రు నాయక్ డిటిఓ వాళ్ళు ఇమీడియట్గా 13,000 పే చేసి 22,000 నెక్స్ట్ డే పే చేస్తామంటే సరేలే అని యాక్సెప్ట్ చేసి వాళ్ళు తీసుకొని వచ్చి ఏసీబీ అధికారులు సడన్గా రైడ్ చేసేసి ఇతను రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు బద్రు నాయక్ని. బద్రు నాయక్ 2008లోనే హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో ఒక కేసు ఫైల్ అయింది. అతని సొంత అన్న అయిన వీరు నాయక్ మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు. అదే కేసు ఇంకా 2022 వాటికి కూడా రన్ అవుతుంది కోర్టులోని. ఈయన ఇతని సోదరుడు వీరు నాయక్ ఇద్దరు కలిసి బిజినెసెస్ చేశారు. దాంట్లో 4 గ్రానైట్ క్వారీలు, 120 ఎకరాల భూమి, ఇంకా వీటిలో 70 ఎకరాలు బద్రు నాయక్ పేరు మీద ఉండగా మిగతావి వాళ్ళ సోదరి పేరు మీద ఉంది. హైదరాబాద్లో ఇంకా 3 ఇల్లు, 7 వరకు ప్లాట్లు ఉన్నట్లు ఈ మర్డర్ కేసులోని ఇతని మీద ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇవన్నీ బయటపడ్డాయి. ఇది ఇట్లా ఉంటే ఇతను మర్డర్ కేసులో ఉండి కూడా మళ్ళీ జాబ్ కంటిన్యూ చేసి రిటైర్మెంట్ 3 వీక్స్ ఉందన్న తర్వాత కూడా ఇంత కూడా భయం లేకుండా ఈ లంచాలు డిమాండ్ చేసేసి దొరికినంత దోచుకోవడం అన్నట్లు భావించడం అనుకుంటా. సో ఇక అది చివరికి ఏసీబీకి పట్టుపట్టాడు. సంపాదించింది కూడా సర్వం పోతుంది. అందుకే మీకు వచ్చే జీతాలని మీరు కాపాడుకోండి, అతిగా ఆశపోకండి. గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే అదృష్టం, కానీ లేని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు. సొసైటీలోని ఇన్ఫ్లేషన్ రేట్లు పెరగటం కారణం ఏంటంటే ఎవరికి వాళ్ళే సొంతగా దాచిపెట్టమాకండి. దేన్నైనా కానీ కొంతవట్టికి అతిగా దాచిపెడితే మాత్రం గవర్నమెంట్ ఏది డెవలప్ చేయలేదు, ట్యాక్స్లు ఏది కట్టలేదు. పొలిటీషియన్స్ వాళ్ళు వెనకేసుకొని ఇంకా మిగతా రిమైనింగ్ ఆఫీషియల్స్ దొరికినంత దోచుకుంటే సొసైటీలో ఖర్చులు రేట్లు పెరుగుతాయి కానీ ఏది డెవలప్మెంట్ కాదు. ఇక చూస్తే మహమ్మద్ ఫయాజ్ ఏఈ మహబూబ్నగర్కి చెందిన ఆయన 150 ఫీట్స్ 150 గజాల స్థలానికి 3,000 డిమాండ్ చేశాడంట. సో ఆ 3,000 డిమాండ్ చేసి తీసుకోబోతుంటే ఏసీబీకి చిక్కుకున్నాడు. ఇక మనం ఇప్పటివరకు ఒక 1 ఇయర్ నుంచి చూస్తుంటే ఇట్లాంటి కేసులు డైలీ వస్తున్నాయి ఏదో ఒకటి. సో నేను అవి కూడా అప్డేట్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.